చిరుదివ్వె. ఈ కథని రచించిన వారు శ్రీమతి పొత్తూరి విజయలక్ష్మి గారు. ఈ కథ విపులలో డిసెంబర్ 2010లో ప్రచురితమైంది. అది ఒక చిన్న కుటుంబం. ఆస్తి, అందం, ఆరోగ్యం వీటన్నిటితో పాటు మంచితనం కూడా మేళవించిన వ్యక్తులున్న చూడచక్కని కుటుంబం. శేఖరం ఆయన భార్య సుమిత్ర. శేఖరానికి బాపట్ల దగ్గర పల్లెటూరులో ఇల్లు పొలాలు ఉన్నాయి. ఆయనకిద్దరు కూతుళ్ళు, ఒక్కడే కొడుకు. పేరు శశాంక్. అతని భార్య విద్య. వాళ్ళిద్దరికీ ఒక్కతే కూతురు. పేరు శ్రీలలిత. వాళ్ళింట్లో అందరూ లలితా సహస్రనామ పారాయణం చేస్తారు కాబట్టి పాపకి ఆ పేరు పెట్టారు. శశాంక్కి మంచి ఉద్యోగం ఉంది. కూతురు పుట్టేదాకా విద్య కూడా మంచి ఉద్యోగమే చేసేది. శ్రీలలితకి 10 ఏళ్లు నిండాయి. మంచి తెలివైన పిల్ల. చదరంగం, సంగీతం కూడా నేర్చుకుంటోంది. ఇక పెద్దవాళ్ల విషయానికి వస్తే వారి జీవితాలకు అర్థము పరమార్థము కూడా శ్రీలలితే. అమ్మా నాన్నల శిక్షణలో ఆధునికతను, తాత బామ్మల దగ్గర సంస్కృతి సంప్రదాయాలను నేర్చుకుంటూ అపురూపమైన బాల్యాన్ని చవిచూస్తోంది. కిందటి రోజు అలవాటు ప్రకారం కూతురికి అన్నం పెట్టడానికి వెండి కంచం కోసం వెతికింది విద్య. కనిపించలేదు. సర్లే, ఏ గిన్నెల్లో కలిసిపోయిందో అని వేరే కంచంలో అన్నం పెట్టేసింది. ఆ తర్వాత వెండి కంచం విషయం మర్చిపోయింది. తెల్లారాక ఆ విషయం గుర్తుకొచ్చి కంచం కోసం వెతికింది. వెండి కంచం, దానితో పాటు వెండి గ్లాసు కూడా కనిపించలేదు. మీరేమైనా తీసారా అత్తయ్య అని అత్తగారిని అడిగింది. లేదే, నేను తీయలేదమ్మా అంది సుమిత్ర. అత్త కోడళ్ళు కంగారు పడిపోయి వంటిల్లంతా వెతికారు. అవి కనిపించలేదు. ఏదో అనుమానం వచ్చి పడక గదిలోకి వెళ్ళి డ్రెస్సింగ్ టేబుల్ సొరుగులాగి చిన్న డబ్బా మూత తీసి చూసింది. అందులో ఉండే శ్రీలలిత బంగారు లాకెట్ గొలుసు కూడా లేదు. ఒక వస్తువు కనిపించకపోతే ఏమో అనుకోవచ్చు, కానీ ఏకంగా 3 ఏమైపోయాయి? ఎవరు తీశారు? ఇంట్లోకి చనువుగా వచ్చిపోయేది ఇద్దరే. పని మనిషి కుమారి, బట్టలు ఇస్త్రీ చేసే అమ్మాయి లక్ష్మి. ఇంకెవరూ రారు. కిందటి రోజు లక్ష్మి వచ్చి వెళ్ళింది. ఖచ్చితంగా వారిద్దరిలో ఎవరో ఒకరు తీసి ఉంటారు. నమ్మశక్యం కావటం లేదు. ఇద్దరూ మంచివాళ్లే. ఎన్నో ఏళ్లుగా పని చేస్తున్నారు. ఎప్పుడూ ఏమీ పోలేదు. వాళ్ళిలాంటి పని చేస్తారా? వాళ్ళు తీయకపోతే మరెక్కడికి పోయాయి? ఇప్పుడేం చేయాలి? పోలీస్ రిపోర్ట్ ఇవ్వాలా? ఇస్తే నేలను పోయేదాన్ని నెత్తికి రాసుకున్నట్లు అవుతుందా? వస్తువులు దొరుకుతాయో లేదో నమ్మకం లేదు. కానీ పోలీస్ స్టేషన్ చుట్టూ ప్రదక్షిణలు చేయాలి. పోలీసులు ముందుగా పనివాళ్లను తీసుకుపోయి 4 తగిలిస్తారు. పనివాళ్ల తరఫు వాళ్ళు ఇంటి మీదకొచ్చి దెబ్బలాడతారు. పనివాళ్లు పనులు మానేస్తారు. ఒకసారి వాళ్ల మీద దొంగతనం మోపారని తెలిస్తే ఇంకెవరూ పనిలోకి రారు. పనివాళ్ళు లేని జీవితం దుర్భరంగా మారిపోతుంది. సరే, పోతే పోయిందని ఊరుకోవడానికి వీల్లేదు. ఇవాళ ఇదే అయింది, రేపు ఇంకొకటి మాయమవుతుంది. అందరూ తల్లు పట్టుకు కూర్చున్నారు. సర్లే, నేను చూసుకుంటాలే అని హామీ ఇచ్చింది సుమిత్ర. పెద్దది, అనుభవజ్ఞురాలు, ఆవిడే చూసుకుంటుంది అనుకుంది విద్య. శశాంక్ ఆఫీస్కి, శ్రీలలిత స్కూల్కి వెళ్లారు. కుమారి పనిలోకి వచ్చింది. రాత్రంతా నిద్రలేదు కుమారి అంటూ మొదలుపెట్టి జరిగిందంతా చెప్పింది సుమిత్ర. కుమారి ముఖం పాలిపోయింది. అదేమిటమ్మా, ఎలా పోయాయి అంది అయోమయంగా. అదే మాకు అర్థం కావటం లేదు. బయట వారెవరూ రాలేదు అంది సుమిత్ర. ఇల్లంతా చూసారా అమ్మా అడిగింది కుమారి. మాకు దొరకలేదు. నువ్వు చూడు, దొరికితే నీకు బహుమతి ఇస్తాం అంది సుమిత్ర. అదేం వద్దమ్మా, దొరికితే నేనే మైసమ్మ తల్లికి నైవేద్యం పెడతాను అంది కుమారి. పాపం, ఆమె భయం ఆమెది. ఇంట్లో ఏమైనా వస్తువులు పోతే పోలీస్ రిపోర్ట్ ఇస్తారు. వాళ్ళు ముందు పనివాళ్లనే పట్టుకుపోతారు. వాళ్ళ చేతుల్లో పడ్డాక ఒళ్ళు హోనమవడమే కాకుండా దొంగ అనే పేరు పడుతుంది. ఇంకెక్కడా పని దొరకదు. ఇన్నాళ్లుగా ఇన్ని ఇళ్లల్లో పని చేస్తున్నా ఎప్పుడూ ఇటువంటి పరిస్థితి రాలేదు. కాళ్ళు చేతులు వణికిపోతూనే వంటిల్లంతా వెతకడం మొదలుపెట్టింది కుమారి. హాల్లో ఫోను మోగింది. శేఖరం ఫోన్ తీశాడు. విద్య, నీకే ఫోను అని కోడల్ని పిలిచాడు. చిరాకుగా ఉన్న విద్య, ఎవరు? తర్వాత చేయమనండి మావయ్య గారు అంది. ఆ మాటే చెప్పి, కాదుటమ్మా, అర్జెంటుగా మాట్లాడాలట అన్నాడు. విసుగ్గా వచ్చి ఫోన్ అందుకుంది విద్య. అవతల మహాలక్ష్మి జ్యువెలర్స్ షాప్ యజమాని. ఎప్పుడైనా పెద్ద పెద్ద వస్తువులు పెద్ద షాపుల్లోనే కొన్నా
ఇంటి దగ్గరలోనే ఉండే ఈ మహాలక్ష్మి షాపులో ఏదైనా అర్జెంటుగా కొంటూ ఉంటుంది. అతను అడపా ఫోన్ చేసి ఫలాని వాళ్ళు ఎవరో కొత్త రకం నగ చేయించారు, చాలా బాగుంది చూస్తారా అని అడుగుతుంటాడు. అంబంలో కుంభం, ఆదివారంలో సోమవారం అన్నట్టు ఇప్పుడు ఈ హడావిడిలో అతను ఫోన్ చేసేటప్పటికి చిరాకు వచ్చేసింది విద్యకు. ఏమిటండి, ఏం కావాలి అంది విసుగ్గా. మీతో మాట్లాడాలి, తీరిగ్గా ఉన్నారా అన్నాడు. చాలా హడావిడిగా ఉన్నాను, మీరు తర్వాత ఫోన్ చేయండి అంది. కాదు మేడం, మీతో అర్జెంటుగా మాట్లాడాలి అన్నాడు. నగల విషయం అయితే నాకు ఇంట్రెస్ట్ లేదండి. చిరాకు స్పష్టంగా తెలిసిపోతోంది ఆమె గొంతులో. నగల విషయం అయితే ఇంత పొద్దున్నే మిమ్మల్ని ఇబ్బంది పెడతానా? మీకో విషయం చెప్పాలి, జాగ్రత్తగా వినండి. నే చెప్పబోయే విషయం మీకు బాధ కలిగించవచ్చు. నిజానికి పని మాలి ఫోన్ చేసి చెప్పాల్సిన అవసరం లేదు, కానీ మీ మంచి కోరేవాణ్ణి కాబట్టి చెప్తున్నాను అన్నాడు. తెల్లబోయింది విద్య. అతను నగల షాపు యజమాని, తాను కొనుగోలుదారు. అతను తనతో చెప్పాల్సినంత ముఖ్యమైన విషయం ఏమిటో సరే చెప్పండి అంది. అమ్మా, నిన్న సాయంత్రం మీ అమ్మాయి మరో అమ్మాయిని వెంట పెట్టుకుని మా షాప్కి వచ్చింది. మా అమ్మాయా? మీ షాప్కా? అవును. నాకు ఆశ్చర్యం వేసింది. ఏమ్మా, ఏం కావాలి? అమ్మగారు పంపించారా అని అడిగాను. కాదంకుల్, నాకు డబ్బు కావాలి. 250 గ్రాముల బరువు ఉండే వెండి కంచం, 50 గ్రాముల వెండి గ్లాసు, 15 గ్రాముల బంగారం ఉన్నాయి. అవి అమ్ముతాను అని చెప్పింది. నేను నిర్ఘాంతపోయాను. చిన్నపిల్లవి, వస్తువులు అమ్ముతాననడం, డబ్బు కావాలనడం ఏమిటమ్మా ఇదంతా అన్నాను. కారణాలు అడక్కండి, నాకు కావాలంతే అంది. షాప్లో చాలామంది ఉన్నారు, వింతగా చూస్తున్నారు. ఎందుకు అనవసరంగా గొడవ అనుకుని ఇప్పుడు నాకు తీరిక లేదు, రేపు పొద్దున్నరా అన్నాను. పొద్దున్న నేను స్కూల్కి వెళ్ళాలి, సాయంత్రం వస్తా అని చెప్పి వెళ్ళిపోయింది. ఈ విషయం చెప్పాలనే ఫోన్ చేశాను. మీ మనసుకు కష్టం కలిగిస్తే క్షమించండి అని చెప్పేసి సమాధానం కోసం ఎదురు చూడకుండా ఫోన్ పెట్టేశాడతను. కుప్ప కూలిపోయింది విద్య. కోడలు వాలకం చూసి కంగారు పడ్డ శేఖరం భార్యను పిలిచాడు. ఆవిడ వచ్చింది. విద్య, ఏమైంది అని అడిగింది. సమాధానం చెప్పకుండా కూతురి గదిలోకి వెళ్ళింది విద్య. వెనకే వెళ్ళింది సుమిత్ర. అక్కడ వెతకడం మొదలుపెట్టింది విద్య. ఎక్కువ శ్రమ పడకుండానే దొరికాయి. స్టడీ టేబుల్ సొరుగులో భద్రంగా కవర్లో కట్టి ఉన్నాయా ఆ వస్తువులు. తట్టుకోలేకపోయింది విద్య. అత్తగారిని కావలించుకుని బావురమని ఏడ్చింది. విషయం అర్థమైంది సుమిత్రకి. కోడల్ని అలాగే వదిలేసి వంటింట్లోకి వెళ్ళింది. వెతుకుతున్న కుమారిని వారించింది. వదిలేయి కుమారి, నిన్న మా వియ్యపురాలు వచ్చింది. ఆవిడేమైనా తీసిందేమో, నువ్వు నీ పని చేసుకో, మన సొమ్ము గట్టిది, ఎక్కడికి పోదు అంది. కుమారి ముఖం తేటపడింది. మామూలుగా పని చేసుకుని వెళ్ళిపోయింది. ఉన్న పాటును రమ్మని భర్తకు ఫోన్ చేసి చెప్పింది విద్య. అతను ఆగమేఘాల మీద వచ్చేశాడు. జరిగింది తెలుసుకుని పిడుగు పడినట్లయింది అతనికి. కూతురు దొంగతనం చేసిందనే నిజం జీర్ణించుకోలేక తల్లడిల్లిపోయాడు. ఆ తర్వాత నలుగురు ఒకే చోట కూర్చున్నారు. తిండి మీద ధ్యాస లేదు, ఎవరూ మాట్లాడుకోవడం లేదు. వాళ్ళ మనసులో ఎన్నో సందేహాలు. ఎందుకు చేసింది ఈ పని? ఏం తక్కువ చేశాం? చెడు స్నేహాలు చేస్తోందా? ఏమైనా చెడ్డ అలవాట్లకు లోనైందా? అన్నీ ప్రశ్నలే. మామూలుగా సాయంత్రం 4 ఇంటికి వచ్చింది శ్రీలలిత. రాగానే నేరుగా అడిగేశాడు శశాంకు. తీయలేదని బుక్కాయిస్తుందని, భయపడిపోయి ఏడ్చేస్తుందని, ఇంకెప్పుడు చేయనని ప్రాధేయపడుతుందని అనుకున్నాడు. కానీ అమ్మాయి ముఖంలో భయం లేదు, బాధ లేదు. అవును తీశాను అంది. అమ్మాలనుకున్నావా అంటే అవును అంది. ఎందుకు చేసావు ఈ పని అంటే నాకు డబ్బు కావాల్సి వచ్చింది అంది. మరి మాకెందుకు చెప్పలేదు అంటే చెప్పకుండా దాచాలనుకున్నాను అంది. మాటకు మాట బదులు చెప్తున్న కూతుర్ని చూసి శశాంక్ కోపం అవధులు దాటింది. చాచిపెట్టి లెంపకాయ కొట్టాడు. విద్య కూడా కోపం పట్టలేక వీపు మీద 4 వాయించింది. బావురుమని ఏడ్చింది శ్రీలలిత. తాతయ్య అంటూ తాతగారి వైపు వెళ్ళబోయింది. తాతయ్య లేదు, ఏమీ లేదు అంటూ రెక్క పుచ్చుకుని లాక్కెళ్ళి గదిలో పడేసి తలుపేశాడు శశాంకు. మరి కాసేపటికి ఆ ఊళ్ళోనే ఉన్న అమ్మమ్మ, తాతయ్య, మేనమామ వచ్చేశారు. వారిని చూడగానే మరోసారి ఏడ్చేసింది విద్య. జరిగిందంతా మరోసారి వివరంగా అడిగి తెలుసుకున్నాడు మేనమామ. సారీ అయినా చెప్పడం లేదంటే ఇది చాలా సీరియస్ విషయం. ఈ రోజుల్లో పిల్లలు చాలా త్వరగా పెడదారి పడుతున్నారు. మన వల్ల కాదు. నాకు ఒక మంచి ఫ్రెండ్ ఉన్నాడు, చైల్డ్ సైకాలజీలో స్పెషలిస్టు.
సైకియాట్రీగా మంచి ప్రాక్టీస్ ఉంది అతనికి. అతని దగ్గరికి తీసుకువెడదాం, అపాయింట్మెంట్ తీసుకుంటాను అన్నాడు. విద్య మళ్ళీ బావురుమని ఏడ్చింది. శశాంక్ కూడా కన్నీళ్లు పెట్టుకున్నాడు. వాళ్ళిద్దరి వంక జాలిగా చూశాడు మేనమామ. లేచి వెళ్ళి డాక్టర్కి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకున్నాడు. 8:30కి తీసుకురమ్మన్నాడు డాక్టర్. సుమిత్ర కళ్ళు తుడుచుకుంది. స్కూల్ నుంచి వచ్చాక పాప ఏమీ తినలేదు. అన్నం పెట్టి తీసుకెళ్ళుదురు గాని అంది. ఆవిడ ప్రాణం విలవిల్లాడిపోతోంది. అసలు కంటే వడ్డీ ముద్దు కదా. కంచం తీసుకుని గదిలోకి వెళ్లబోతున్న భార్యను వారించాడు శేఖరం. ఇటివ్వు, నేను పెడతాను అన్నాడు. అన్నం పెడుతూ కథలు చెప్పడం తాతగారికి, తింటూ వినడం మనవరాలకి ఎంతో ఇష్టం. తలుపు తీసుకుని లోపలికి వెళ్ళాడు. మంచం మీద ముడుచుకు పడుకున్న శ్రీలలిత తాతయ్యను చూసి నవ్వింది. ఏడ్చి వాడిపోయిన ఆ ముఖం చూసి ఆయన ప్రాణం కలుక్కుమంది. దగ్గర కూర్చుని తలనిమిరాడు. అన్నం తినమ్మా అన్నాడు. ఆకలిగా తినసాగింది పాప. అమ్మలు, నేను డాక్టర్ దగ్గరికి తీసుకువెడతారు. డాక్టర్ దగ్గరకా? ఎందుకు తాతయ్య? నాకు బాగానే ఉందిగా. కాదమ్మా, తీసుకెళ్ళాలి. ఇంజెక్షన్ ఇస్తారా తాతయ్య? భయంగా అడిగింది. ఇవ్వర్లే, ఊరికే నీతో మాట్లాడతారు. ఏం మాట్లాడతారు? ఇంత చిన్న వయసులో ఇలా ఎందుకు చేశావని అడిగి తెలుసుకుంటారు. ఈ మాత్రం దానికి డాక్టర్ ఎందుకు తాతయ్య? మీరు అడిగినా చెప్తాగా అంది. సరే అయితే అందరి ముందు చెప్పు అంటూ పాపని హాల్లోకి తీసుకువచ్చాడు. అందరూ పాపను దోషిలా చూస్తున్నారు. చెప్పు అన్నాడు మేనమామ. ఏం చెప్పాలి అంది. ఆ వస్తువులు ఎందుకు తీసావు? అవసరం వచ్చింది తీశాను. అవసరమైతే దొంగతనం చేస్తావా? దొంగతనమా? అవి నా వస్తువులు, అవి నావేనా అని తాతయ్యని బామ్మని అడిగాను. అవేం కర్మ, ఇంట్లో అన్నీ నీవే అన్నారు కదా తాతయ్య. అవును అన్నాడు శేఖరం. మరి నా వస్తువులు నేను తీసుకుంటే దొంగతనం ఎలా అవుతుంది? ఓసారి తాతయ్య కొబ్బరి తోట అమ్మి అత్తయ్యలకి ఇస్తే అమ్మ గొడవ చేస్తుంటే నాన్నగారు అమ్మని కోప్పడ్డారు. ఆయన తోట ఆయన ఇష్టం, అమ్ముకుని ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇస్తారు. మధ్యలో నీకేం కష్టం అన్నారు కదా. విద్య తల వంచుకుంది. శేఖరన్, సుమిత్ర ఒకరి మొహాలొకరు చూసుకున్నారు. శశాంక్ ఇబ్బందిగా కదిలాడు. మేనమామ కలగజేసుకున్నాడు. వేలెడంత లేవు, నీకిన్ని తెలివితేట్లా? అవి అమ్మ ఎవరికిద్దామనుకున్నావు? అదైనా చెప్తావా? అసలు చెప్పను. చెప్పకూడదు. అప్పుడెప్పుడో అమ్మ నీకు చాటుగా డబ్బు ఇవ్వలేదా? నేను చూశానని. అమ్మలు, ఈ విషయం నాన్నతో చెప్పకు అంది. ఎందుకమ్మా అంటే, పాపం మావయ్యకు అర్జెంటుగా డబ్బు అవసరం వచ్చింది, అడిగేందుకు మొహమాట పడుతున్నాడు. నా దగ్గరేమో డబ్బు ఉంది, సాయం చేస్తున్నాను. వాడికి డబ్బు అందగానే తిరిగి ఇచ్చేస్తాడు. అవసరం ఉన్న వాళ్ళకి ఇలా గుట్టుగానే సాయం చేయాలి. అందరికీ తెలిస్తే వాళ్ళకు చిన్నతనం. అందిగా అమ్మ. మేనమామ కంగు తిన్నాడు. విద్య తెల్లబోయింది. మిగిలిన వాళ్ళంతా బొమ్మల్లా కూర్చున్నారు. ఓరి దేవుడో, ఇది పిల్ల కాదు, పిడుగు. మా రోజుల్లో పిల్లల్ని ఓ దెబ్బేసి పిల్లల్లా పెంచేవాళ్ళం. వాళ్ళేమో పెద్దలంటే భయభక్తులతో పిల్లల్లాగే ఉండేవారు. ఇప్పటి వాళ్ళు ఒకటడిగితే 10 విషయాలు చెప్పి పిల్లల్ని పసితనంలోనే పండితులను చేయాలని చూస్తున్నారు తల్లిదండ్రులు. ఇదిగో ఇది దాని ఫలితం అని మొత్తుకుంది అమ్మమ్మ. నోరు మూసుకో అని కసిరాడు ఆవిడ భర్త. చూడమ్మా, ఇవన్నీ పెద్దవాళ్ల సమస్యలు, పసిపిల్లవు, నీకెందుకు అన్నాడు మేనమామ. అవుననుకో మామయ్య, కానీ నాకు అవసరం వచ్చింది కదా అంది. నాతో చెప్పు, ఆ వస్తువులు అమ్మకుండానే నీకు కావాల్సిన డబ్బు నేను ఇస్తాను అన్నాడు శేఖరం. పాప కళ్ళు మెరిశాయి. ప్రామిస్ అడిగింది. ప్రామిస్ అన్నాడు. వెంటనే వెళ్ళి తాతగారి పక్కన కూర్చొని చెప్పడం మొదలుపెట్టింది శ్రీలలిత. వాళ్ళింటి దగ్గర ఓ పార్క్ ఉంది. ఆ పార్కు వాచ్మ్యాన్ పేరు మొగిలయ్య. అతని కూతురు మాధవి. ఆ అమ్మాయితో శ్రీలలితకు మంచి స్నేహం కుదిరింది. తన ఇంటి గురించి, తన స్కూల్ గురించి ఆ అమ్మాయి చెప్తుంది. తన వివరాలు లలిత చెప్తుంది. ఇద్దరికీ ఆర్థికంగా చాలా తేడా ఉన్నా కుటుంబ విషయాల్లో పోలికలున్నాయి. మాధవికి ఓ తాతయ్య ఉన్నాడు. ఆయనకి ఊళ్ళో కొంత పొలం ఉంది. ఈసారి టమాటో పంట వేశాడు. కొంత అప్పన్న తీర్చవచ్చుననుకునే తరుణంలో ధర పడిపోయి కిలో పావలాకి ఇస్తామన్నా ఎవరూ కొనలేదు. అప్పులిచ్చిన వాళ్ళు ఇంటి మీదకొచ్చి వారం రోజుల్లోగా అప్పు తీర్చకపోతే పంట భూమి స్వాధీనం చేసుకుంటామని బెదిరించారు. ఉన్న ఈ కాస్త పొలం కూడా పోతే బతకడం ఎలా? ఏ పురుగుల మందో తాగి చస్తానన్నాడట మాధవి తాత. ఇదంతా శ్రీలలిత దగ్గర చెబుతూ తన తాతను తలుచుకుని ఏడ్చిందట మాధవి. పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకునే దారుణమైన దృశ్యాలు
టీవీలో తరచూ చూస్తూ ఉండే శ్రీలలితకి చాలా భయం వేసింది. ఏదైనా చెయ్యాలని నిర్ణయించుకుంది. గతంలో అమ్మ వెంట నగల షాప్కి వెళ్ళినప్పుడు ఎవరో వెండి బంగారాలు అమ్మడం గుర్తుకొచ్చింది. ఈ వస్తువులు నావేగా అని అందర్నీ అడిగి రూఢీ చేసుకుంది. తను ఏం అడిగినా విసుక్కోకుండా సమాధానం చెప్పే తండ్రిని అడిగి వెండి బంగారం ధరలు తెలుసుకుంది. క్యాలిక్యులేటర్ మీద లెక్కలు వేసి చూసుకుంది. అయిన వాళ్లకు సహాయం చేసేటప్పుడు గుట్టుగా చెయ్యాలి కాబట్టి ఎవరికీ చెప్పలేదు. విషయం అంతా పూసగుచ్చినట్టు చెప్పేసింది శ్రీలలిత. ఆఖరిన తాతగారి దగ్గరగా జరిగి ఆయన భుజం మీద తల వాల్చుకుంది. మాధవి తాతయ్య కూడా నీలాగా మంచివాడుట. మాధవికి అన్నీ కొనిపెడతాడట. ఎన్నో కథలు చెప్తాడట. నువ్వు బాగా చదువుకుని టీచరమ్మవి అవ్వాలి అంటాడట. మరి అలాంటి తాతయ్య ఆత్మహత్య చేసేసుకుంటే మాధవికి తాతయ్య ఉండడు కదా. నా దగ్గరేమో డబ్బుంది కదా అని సాయం చెయ్యాలనుకున్నాను. తప్పా తాతయ్య అంటూ బావురుమని ఏడ్చింది. శేఖరానికి దుఃఖం ఆగలేదు. వింటున్న వారంతా కూడా కంటతడి పెట్టుకున్నారు. అప్పటిదాకా దోషిలా కనిపించిన ఆ చిన్న పాప ఎంతో ఎత్తుకి ఎదిగిపోయింది వారి కళ్ళకి. మర్నాడు సాయంత్రం శ్రీలలిత ఇంటి నుండి వాళ్ల ఇన్నోవా కారు బయలుదేరింది. డ్రైవర్ సీట్లో శశాంకు, పక్క సీట్లో మొగిలయ్య, వెనక సీట్లో శేఖరం పక్కన శ్రీలలిత, మాధవి ఉత్సాహంగా ఉన్నారు. వాళ్ల ఊరు గురించి, తాతయ్య గురించి ఒకటే కబుర్లు చెబుతోంది మాధవి. ఇక్కడిలాగా అక్కడ కాసిని చిక్కుడుకాయలు కొనుక్కోం. తాత పొలం నుంచి తువ్వాల్లో మూటకట్టి తెస్తాడు తెలుసా అని వాళ్ళని చూసి ఆనందిస్తున్నాడు శేఖరం. ఆయన జేబులో 15,000 ఉన్నాయి మాధవి తాతయ్య కోసం. కథ సమాప్తం.